ఇది నిజంగానే జరిగింది. ఇది 997లో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన నిజమైన కథ. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉండేది. దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ గోడ, పెద్ద గదులు, ఒక బావి, కొబ్బరి చెట్లు ఉండేవి. ఆ ఇల్లు 1850 సంవత్సరంలో కట్టబడింది. ఆ గదులు చాలా చీకటిగా ఉండేవి. అప్పటి నుండి అదే కుటుంబానికి చెందిన తరతరాలు అక్కడే నివసించేవి. వారు చాలా సంపన్నులు. కాని వారు చనిపోయిన తర్వాత అందరూ దయ్యాలుగా మారి ఆ ఇంటి అన్ని గదుల్లో తిరుగుతూ ఉండేవారు. ఎవరైనా ఆ ఇంటిలోకి వెళ్తే ఎవరో వారిని తాకుతున్నట్టు, వెంబడిస్తున్నట్టు భయపడిపోతారు. దయ్యాలు వారిని భయపెడతాయి. అందుకే ఆ ఇంటికి ఎవ్వరూ ఒంటరిగా వెళ్లరు. చివరికి ఆ ఇంట్లో 2 వృద్ధులు, 2 వృద్ధ మహిళలు మాత్రమే మిగిలారు. వారు ఎటువంటి భయం లేకుండా అక్కడే జీవిస్తూ వంట చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు వారి మనవడు ఆ గ్రామానికి వచ్చాడు. ఆ ఇల్లు చూశాడు. ఆ ఇంటి గురించి వస్తున్న పుకార్లు అన్నీ విన్నాడు. కాని అతను వాటిని పట్టించుకోలేదు. చుట్టుపక్కల వారిపై సీరియస్గా కోపపడ్డాడు. ఇది అంతా పుకార్లే, నిజం కాదు అని అన్నాడు. ఎందుకంటే అతను పట్టణంలో పెరిగాడు. అతను తన తాతయ్య, అమ్మమ్మ, వృద్ధులతో కలిసి జీవించాడు. కానీ కొన్ని రోజులకు వాళ్ళంతా మరణించారు. చివరికి మనవడు ఒక్కరే మిగిలిపోయాడు. అతనికి హైదరాబాదులో ఉద్యోగముండటంతో అక్కడికి వెళ్ళిపోయాడు. కాని ఆ పెద్ద ఇల్లు వృధాగా పోతుందేమో, లేక ఎవరైనా దానిని ఆక్రమిస్తారేమో అనే ఆందోళన అతనికి ఉండేది. తర్వాత అతను ఆ గ్రామ దగ్గర ఒక అమ్మాయిని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కాని గ్రామస్తులందరూ అతనిని హెచ్చరించారు. ఆ ఇంట్లో ఉండకూడదు అని. అతను పెళ్లి చేసుకుని అదే ఇంట్లో జీవించడం ప్రారంభించాడు. గ్రామస్తులందరూ ఆందోళన చెందారు. కాని అతను, అతని భార్య ఆ ఇంట్లో తాము ఎంత సంతోషంగా ఉన్నామో చూపించాలని అనుకున్నారు. అందుకే అతని భార్య గ్రామలోని ప్రతి ఇంటికి వెళ్ళి అందరితో కలిసిమెలిసి ఉండేది. కాని ఎవ్వరూ ఆమె ఇంటికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అందరూ ఆశ్చర్యపడి ఆమె మాత్రం ఎలా ఒంటరిగా ఆ ఇంట్లోకి వెళ్తుంది అని అనుకుంటూ ఉండేవారు. కొంతకాలం తరువాత ఆమె గర్భవతిగా మారింది. 9వ నెలలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మరణించింది. దయ్యం ఆమె తల, మెడను పట్టుకుని లాగటంతో ఆమె శ్వాస తీసుకోలేక మరణించింది. తరువాత ఆమె భర్త గ్రామస్తులతో కలిసి అంత్యక్రియలకు వెళ్ళాడు. అకస్మాత్తుగా ఆమె మృతదేహం లేచి కూర్చుంది. ముగ్గురిని చూపించేలా 3 వేళ్లు చూపించింది. వెంటనే మళ్లీ చనిపోయింది. ఈ సంఘటన చూసి గ్రామస్తులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఆమె చనిపోయి మళ్లీ ఎలా లేచింది, 3 వేళ్లు ఎందుకు చూపించింది అని ఆందోళన చెందారు. అది ఒక రహస్యంగా మిగిలిపోయింది. కాని ఆ వారం లోపలే గ్రామంలోని 3 వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండా చనిపోయారు. వారు ఆ ఇంటి కాంపౌండ్ గోడను తాకడం లేదా కొబ్బరికాయలు పీకడానికి ప్రయత్నించడం వల్లనే చనిపోయారని ప్రజలు నమ్మారు. ఇప్పటికీ చాలామంది చెబుతున్నారు ఆ ఇంటి కాంపౌండ్ గోడ లోపలన్నీ చాలా శుభ్రంగా ఉంటాయని. ఆ ఇంట్లో నుంచి గాజుల చప్పుడు, ఊడుస్తున్న శబ్దం వినిపిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంది, చీకటితో నిండిపోయి ఉంది.